హాయ్ ఫ్రెండ్స్, బాల్యంలో మన జీవితాలు ఎంత హాయిగా ఉండేవో కదా. 90వ దశకం విషయానికొస్తే అస్సలు చెప్పనక్కర్లేదు. అల్టిమేట్ అనే చెప్పాలి. ఎంత మంచి జీవితమో. ఆ కాలమే వేరు. ఎన్ని రకాల ఆటలుండేవి. రాళ్లతో ఆటలు, కర్రలతో ఆటలు. ఆ రోజులే వేరబ్బా. ఒక గొప్ప అనుభూతి వస్తుంది అవన్నీ తలుచుకుంటే. కానీ ఇప్పుడు ఏం చేయగలం? ఆ కాలంలోకి తిరిగి వెళ్ళలేం. చిన్నవాళ్ళుగా మారలేం. ఆ కాలం తిరిగి కూడా రాదు. ఇప్పుడు ఆ జ్ఞాపకాలు మాత్రమే మిగిలాయి నెమరు వేసుకోవడానికి. అందుకే ఈరోజు 90ల కాలం నాటి ఆటల గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ వీడియో చూస్తే మరిచిపోయిన మీ చిన్ననాటి జ్ఞాపకాలు ఖచ్చితంగా గుర్తొస్తాయి. ఆనాటి ఆనందాలు మళ్ళీ మీ ముఖంలో కనిపిస్తాయి. ఆనాటి సంతోషాలు కూడా గుర్తొస్తాయి. ఆనాటి ఇళ్లలో ఇలాంటి గూళ్ళు తప్పకుండా ఉండేవి. అందులో మన సామానంతా పెట్టుకునేవాళ్ళం. ఇప్పుడు వీటి స్థానాన్ని ఫర్నిచర్ ఆక్యుపై చేస్తుంది. ఇవన్నీ వంటింట్లో ఉండే వస్తువులు. ఇప్పుడు కనిపించడం కూడా లేదు. ఈ కాలం వారికి వీటి పేర్లు కూడా తెలియదు. మీలో ఎవరికైనా వీటి పేర్లు తెలిస్తే కామెంట్ చేయండి చూద్దాం. ఈ ఫోటోలో కనిపిస్తున్న వస్తువేంటో మీలో ఎవరికైనా తెలుసా? చాలామంది దీన్ని చూసే ఉండరు. ఇదిగో వీటికి కూడా గొప్ప రోజులుండేవి. ఇంటికి దగ్గరలో ఎస్టీడీ బూత్ ఉంటే అదో పెద్ద గొప్ప. చాలామంది సెలవు రోజుల్లో ఈ బూత్ దగ్గర లైన్లు కట్టి ఫోన్లు చేసుకునేవాళ్ళు. ఈ ఫోటోలో కనిపిస్తున్న వస్తువు ఒక టార్చ్ లైట్ లాంటిది. నూనెతో దీన్ని వెలిగించేవాళ్ళు. ఈ దీపం వెలుగులోనే గంటల కొద్దీ చదువుకునేవాళ్ళం. గుర్తుందా? ఆ టైంలో గ్రామాల్లో లైట్లుండేవి కావు కదా. ఉన్నా చాలా తక్కువగా ఉండేవి. ఇది కూడా ఇప్పుడు పోయింది. సేమియా తయారు చేసే మెషిన్. ఒక దశలో చేత్తో కూడా వీటిని తయారు చేసేవాళ్ళు. ఆ టైంలో వచ్చిన ఈ ధారావాహికని తప్పకుండా చూసేవాళ్ళం. ఈ ధారావాహిక పేరేంటో చెప్పండి? ఈ ఫోటోలోని టీవీలో కనిపిస్తున్న కార్టూన్ కల్పితమేమో అనుకుంటారు, కానీ ఇది నిజం. కుటుంబం అంతా కలిసి ఇలాగే చూసేవాళ్ళు. ఆ కార్టూన్ షోలను అనుభూతి చెందేవారు. అలా మూసి ఉంచి కనిపిస్తున్న ఈ తలుపులు ఒకప్పుడు ఎంత గొప్పగా ఉండేవో. ఈరోజు వీటి అస్తిత్వమే పోయింది. ఈ ఇంట్లో ఒకప్పుడు ఎంత గొప్పగా బతుకుండేవారు. కానీ ఇప్పుడు ఈ ఇల్లు ఒక పాడుబడిపోయిన ఇల్లులా మారిపోయింది. ఇదిగో ఎంత ఇరుకు రోడ్లోనూ మార్కెట్ నడిచిన రోజులున్నాయి. ఆ రోజులు ఎంత గొప్పగా ఉండేవో కదా. ఇప్పుడు మాత్రం పక్షులు కూడా వాడడం లేదు. ఇలాంటి షాపులు ఊరికి మొదట్లో కనిపించేవి. ఈ షాప్ చూడగానే ఒకలాంటి సంతోషం కలిగేది. అక్కడక్కడ ఇప్పుడు కూడా ఇలాంటి షాపులు కనిపిస్తున్నాయనుకోండి. ఒకప్పుడు గ్రామాల్లో ఇలాంటి మిద్దెలు ఉండేవి. ఇలాంటి మెట్లు, ఇలాంటి ఇళ్ళే ఉండేవి. నిజంగా ఇలాంటి ఇల్లు చూస్తుంటే ఏదో తెలియని ప్రశాంతత కదా. ఒకప్పుడు ఇంట్లో హాల్స్ ఇలా ఉండేవి. చాలా సుఖంగా కనిపించేవి. నిజంగా ఆ రోజులు తిరిగి వస్తే ఎంత బాగుంటుందో కదా. ఇలాంటి జీవితాలను అనుభవించిన వాళ్ళు చివరి జనరేషన్గా మిగిలిపోతారు. ఇలాంటి పిల్లల్ని ఇంకెవరూ చూడడం కుదరదనుకోండి. ఈ మొబైల్ ఆనాటి ఎస్ఎంఎస్లను గుర్తు చేస్తుంది. ఫోన్లో నిమిషం పాటు మాట్లాడడం కూడా చాలా గొప్పగా ఫీల్ అయ్యేవాళ్ళం. 10 రూపాయలు రీఛార్జ్తో 7 రూపాయలు బ్యాలెన్స్ వచ్చేది. ఇలాంటి పెట్టెలు ఇప్పుడు ఎక్కడా కనిపించవు. ఇది కూడా 90ల కాలం నాటి ఒక గొప్ప జ్ఞాపకం. ఈ సైకిల్ చూసి ఏదైనా గుర్తొస్తుందా? ఇది సైకిల్ డైనమో. ఆనాటి కాలంలో